2000లో మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో చేసేవారు. ఆనాడు చేసినప్పుడే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు సుమారు 45% అని చెప్పి 2000లోనే తేలింది. అంటే ఈ విధంగా మనం దీన్ని పరిశీలిస్తూ వస్తా ఉంటే 2011 నుంచి 2024 వరకు జనాభా యొక్క గ్రోత్ రేట్ చూస్తే 13.58 అని చెప్పేసి జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారు తెలిచారు. దాన్ని బట్టి చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 63% బీసీలు ఉన్నారనేటువంటిది చాలా తేటతెల్లంగా మనకు తెలుస్తా ఉంది. కానీ ఇవాళ వీరిచ్చినటువంటి సామాజిక ఆర్థిక కుల సర్వేలో బీసీలు వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ముస్లిమేతర బీసీలు అనేటువంటి దాని పేరు మీద బీసీలు, హిందూ బీసీలు 46% అని, ముస్లిం బీసీలు 10% అని, మొత్తం 56 అని చెప్పి తేల్చారు. అంటే నేనేమంటున్నాను, ఏడాదికి ఏడాది జనాభా యొక్క గ్రోత్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి బీసీల యొక్క జనాభాను తగ్గించి చూపించారు. వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. దాని ప్రకారం పరిశీలించినప్పుడు మీరు బీసీల యొక్క జనాభాను 46కు తీసుకొచ్చారు. మీరు చెప్పిందేమో 42% ఇస్తున్నారు. 42% ఇవ్వాలన్నప్పుడు 46 జనాభాకు 42 ఇచ్చేటటువంటి దాంట్లో ఎంత వైవిధ్యం కనపడుతుంది అనేటువంటిది మనం స్పష్టంగా చూడాలి. అంటే మొత్తం జనాభానే ఉన్నది 46 అయితే నువ్వు 47 ఏ విధంగా ఇస్తావయ్యా? కేవలం 4% మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళకి ఇస్తావా అనేటువంటి దాంట్లో ఒక తర్కబద్ధంగా చూసినప్పుడు అది న్యాయసమ్మతం కాదు. కాబట్టి ఇంకొకటి, వీళ్ళు ప్రశ్నావళి రూపకల్పన చేసినప్పుడు ఆనాడు నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి విరివిగా ప్రచారం చేసి ప్రజల నుండి ఒపీనియన్స్ తీసుకొని ప్రశ్నావళిని మీరు సర్వేకు ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. అలా కాకుండా నేను చెప్పిన దానికి ఇంకో 15-20 క్వశ్చన్లు కలిపి నానా గందరగోళంగా ఆ యొక్క ప్రశ్నావళి రూపకల్పన. ఎక్కడ లోపం జరిగింది అంటారు కృష్ణమోహన్ రావు గారు? అసలు ఈ సర్వేకి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది? విధి విధానంలోనే లోపం జరిగింది. ముందు మీరు హౌసింగ్ లిస్ట్ ను, ఇప్పుడు జనాభా రిజిస్టర్ జనరల్ గారు ఇచ్చినటువంటి 2011 హౌసింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, లేదా 2014లో తీసుకున్నటువంటి హౌసింగ్ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ హౌసింగ్ లిస్ట్ ను ముందు మీరు ఒక కేటగారికల్ గా తయారు చేశారా? మీరు లేఅవుట్లు తయారు చేసేప్పుడు మీరు హోమ్ మినిస్ట్రీ యొక్క ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వివరాలను సమగ్రంగా తీసుకున్నారా? ముందు చార్జ్ ఆఫీసర్స్ వేశారా? ముందు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారా? కరద్రీపికం తయారు చేశారా? అసలు నోడల్ ఆఫీసర్ నియమించారా? నోడల్ ఆఫీసర్ కు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు మధ్య ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడానికి, ఉత్పన్నమవుతున్నటువంటి వాటిని నివారణ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పూర్తి ఒక బాధ్యతారహితంగా ఈ సర్వే అంతా కొనసాగింది. క్వశ్చనర్ లో కూడా అనవసరమైనటువంటి వ్యక్తిగత వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత వివరాలు అడగకూడదని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి. అది చాలా వివాదాస్పదంగా మారుతా ఉన్నప్పుడు కూడా వీళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి, సరే మరి క్వశ్చనర్ లో ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మనకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలకు సంబంధించిన ఒక ప్రాథమికమైనటువంటి విషయాలు తెలిస్తే చాలు, మనము ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ప్రొజెక్షన్ చేయవచ్చు అనేటువంటి ఒక కనీస జ్ఞానాన్ని కూడా వీళ్ళు పాటించలేదు. కాబట్టి వీళ్ళు ప్రతి సందర్భంలో కూడా విధానపరమైనటువంటి లోపాలు చేసి, జవాబుదారీతనం లేకుండా సమస్యను మరింత జటిలం చేసి, ఇన్ని లక్షల మంది వివరాలు ఇవ్వలేదు, ఇంతమంది సహకరించలేదు అని చెప్పేసి తీరా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి జనాభాను తగ్గించి చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల బీసీ ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ యొక్క కృష్ణమోహన్ రావు గారు డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయాలు కూడా నేను తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు